క్యాప్సికమ్ చట్నీ. క్యాప్సికమ్తో కూరలు తయారు చేసుకుంటాము, తర్వాత క్యాప్సికమ్ స్టఫ్డ్ అని చెప్పి రకరకాల మసాలా కూరలు కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. క్యాప్సికమ్తో చట్నీ ఎప్పుడు చేయలేదు కదా, ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మన క్యాప్సికమ్ అనగానే ఫస్ట్ మన మైండ్కి తట్టేది ఏంటి అంటే గ్రీన్ క్యాప్సికమ్. కానీ ఇక్కడ వెరైటీగా ఏంటి అంటే మనం రెడ్ క్యాప్సికమ్ వాడుతున్నాం. అంటే చాలా మందికి ఏంటి అంటే రెడ్ క్యాప్సికమ్ కేవలం అంటే రంగుకు మాత్రమే, ఇది మనకు పిజ్జాల్లోకి వాటికి బాగుంటుంది, ఇది ఎక్కువగా మనకి ఇటాలియన్ వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అని మాత్రమే అనుకుంటారు. కానీ మన గ్రీన్ క్యాప్సికమ్ ఎంత మంచిదో రెడ్ క్యాప్సికంలో కూడా అంతే చక్కటి విలువలు ఉంటాయి తెలుసా. ఇంకా రెడ్ క్యాప్సికంలో చెప్పాలి అంటే మనకు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే అంటే గుండె ఇబ్బందులు ఉన్న వాళ్ళు క్యాప్సికమ్ని సాధారణంగా ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా రెడ్ క్యాప్సికమ్ కూడా మనకు బ్లడ్ని చాలా వరకు ప్యూరిఫై చేస్తుంది తెలుసా. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. ఇలా ఓవరాల్ గా చూస్తే కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి రెడ్ క్యాప్సికమ్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో రెడ్ క్యాప్సికమ్ అందుబాటులో లేదు అనుకుంటే గనక మీరు గ్రీన్ క్యాప్సికమ్తో చేసుకోవచ్చు తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని, ఇలా మనకు రెడ్ క్యాప్సికమ్తో మనం చట్నీ చేసుకుంటున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకొని రెడ్ క్యాప్సికమ్ తెచ్చుకొని చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ఉపయోగిస్తూ ఉంటాం కదా, మరి దీని పరిస్థితి ఏంటి, దీన్ని కూడా మనం ఉపయోగించాలి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. పచ్చడి ప్రాసెస్లో భాగంగా సాధారణంగా మనం కొన్ని పప్పులు లేకపోతే కొన్ని పచ్చడికి సంబంధించి వేయించుకుంటూ ఉంటాం కదా. పచ్చడి మనం డైరెక్ట్గా పచ్చిగా అలా చేసేయం. చాలా వరకు కొన్ని పదార్థాలను మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకుంటాం. కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. జస్ట్ ఒక 1 స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ముందుగా పల్లీలు వేయించుకుందాం. ఈ క్యాప్సికమ్కి కాంబినేషన్లో మనం ఈరోజు పల్లీలను ఉపయోగించి ఈ చట్నీ తయారు చేయబోతున్నాం. ముందుగా పల్లీలు కాస్త వేయించిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. సాధారణంగా మనం పచ్చళ్ళల్లో నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒకటి ప్రోటీన్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటి అంటే ఒక పచ్చడికి ఒక రుచి, ఒక కన్సిస్టెన్సీ తేవడానికి టొమాటో, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. టేస్ట్కి సంబంధించి కావాలంటే పుదీనా, కొత్తిమీర అలా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. అందుకేంటి అంటే ఒక పచ్చడి అనగానే ఒక కన్సిస్టెన్సీ కోసము, ఒక మంచి ఫామ్ రావడానికి మనం పల్లీలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే మన వంటింట్లో దొరికేటువంటి చక్కటి ప్రోటీన్, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి ఒక పదార్థం ఏంటి అంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్లీలు. ఇలా పల్లీలను మనం లైట్గా వేయించేసుకుందాము. పల్లీలు లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి మన ముఖ్యమైన పదార్థం ఏంటి, రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి లైట్గా వేయించేసుకుందాం. ఇలా కొంచెం మనకు రెడ్ క్యాప్సికమ్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఒకటి ఎండుమిరపకాయలు, చూసారా, ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా కొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే ఒక 4 వరకు హాయిగా వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కాదండి, ఎండుమిరపకాయలు మాత్రమే వాడుతున్నాం. ఇది ఒక్కసారి మనకు వేగిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు కూడా మనము ఒక 1/2 కప్ అంతా వేసేస్తున్నాం. ఆ తర్వాత దీనికి ఘాటుకు సరిపడా ఇలా లవంగాలు కూడా వేసుకుందాం.
ఒక 4 నుంచి 5 లవంగాల వరకు వేసానండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి లైట్గా మనకు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త చింతపండు కూడా మనం చక్కగా వేయించేటప్పుడు వేసేసుకోవచ్చు. మన కారం కూడా గట్టిగానే వేసాం కాబట్టి చింతపండు కూడా దానికి తగ్గట్టుగా వేసుకుందాం. అప్పుడు మనకి ఏంటి అంటే ఓవర్గా కారం అనిపించదు. ఏది తక్కువైనా కూడా మన కారం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే చింతపండు తక్కువైనా మన కారం ఎక్కువ అనిపిస్తుంది, ఉప్పు తక్కువైనా కారం ఎక్కువ అనిపిస్తుంది. అందుకు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్నాం, వేయించేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే ఈ పల్లీల బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అంటే లవంగాలు వేసాం కదా, అదనమాట దాని రుచి. మంచి ఘాటు వాసన వస్తుంది. అయితే ఇప్పుడు ఇదే బౌల్లో మనం కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుందాం. మీకు తీపికి సరిపడా వేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే ఏంటి అంటే రుచులు అనేవి అన్నీ అలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట మన పచ్చళ్ళు. ఓవర్గా తీపిగా మనం ఏం చేసుకోవట్లేదు, లైట్గా వేస్తే ఆ రుచి వేరు. ఇలా చక్కగా కావాల్సినవన్నీ కూడా వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఏమాత్రం నీళ్లు ఉపయోగించకుండా చక్కగా రుబ్బేసుకుందాం. రుబ్బుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమేమి వేయాలో, పోపు ఎలా వేయాలో చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనకు రంగు కూడా మారలేదంటే ఇది రెడ్ క్యాప్సికమ్ అని చెప్పే విధంగానే ఉందన్నమాట. ఇలా చక్కగా రుబ్బుకొని రెడీ చేసేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా, రుబ్బుకునేటప్పుడే వేసుకోవచ్చు, లేదు అంటే రుబ్బుకున్న తర్వాత కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాం. చట్నీ ఏం స్మెల్ వస్తుంది తెలుసా అండి? పూర్తి లవంగాల ఘాటే వస్తుంది ఎక్కువగా. మీకు ఆ ఘాట్ ఎక్కువగా రాకూడదు అనుకుంటే మీరు 1-2 వేసుకోండి. కాకపోతే వేసుకోండి, ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఎందుకంటే లవంగాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నొప్పులు ఏమైనా ఉంటే, పంటి నొప్పులు, ఇటువంటి ఏ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి. ఇలా చిన్న పోపు బాండీ లాగా పెట్టేసుకున్నాం కదా, సో దాంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. కొంతమంది పోపుకు చాలా ఎక్కువగా నూనె వేస్తారు. అలా అంటే ఇలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చళ్ళలోకి అలా వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కొంచెం మనకు త్వరగా వేడెక్కుతుంది. దీంట్లో పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. పోపు వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ. ఇది ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. నేను ఇందులోకి కాస్త పచ్చడిని వేస్తానండి. అంటే పోపులోకే నేను పచ్చడి వేయబోతున్నా. మనము చక్కగా వేయించుకున్నాము, అంత బాగుంది. కాకపోతే కొంచెం ఆ పచ్చడి ఇందులో కలిస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అనిపించింది. క్వాంటిటీ కూడా తక్కువనే ఉంది కాబట్టి చక్కగా ఒక్కసారి అలా పోపులో వేగిందంటే సూపర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు అసలు సిసలు రుచి అన్నమాట పచ్చడికి. చూసారా, లైట్గా మనకు రంగు కూడా మారింది. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దామండి. అప్పుడు ఏంటంటే మనకు చక్కగా పోపు అదంతా కూడా బాగా కలుస్తుంది కాబట్టి ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఓకే, ఇది ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మన పచ్చడి పూర్తయిపోయినట్టే. మనం చక్కగా పోపు తయారు చేసుకున్నాము. పోపులో క్యాప్సికమ్ చట్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసాం. చూసారా, ఇలా చక్కగా పూర్తయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇటువైపు మనకు చక్కగా ఒక సర్వింగ్ బౌల్ కూడా ఉంది, ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మటి, చాలా కొత్తగా మీ అందరికీ పరిచయం చేశాను క్యాప్సికమ్ చట్నీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు,
పల్లీలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. క్యాప్సికం చట్నీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఎర్ర క్యాప్సికం ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, లవంగాలు, కరివేపాకు, కాస్త చింతపండు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త బెల్లంని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న క్యాప్సికం చట్నీని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికం చట్నీ రెడీ.